హాయ్ అండి. వెల్కమ్ టు అలిజా గార్డెన్. అలిజా గార్డెన్లో ఈరోజు చూడండి స్టాండ్స్ చేసుకుంటున్నాను. నేను స్టాండ్ చేపిస్తున్నాను. ఎలాగున్నాయి స్టాండ్ చూడండి. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మేము స్వయంగా మేమే చేస్తున్నారండి. మా ఆయన చేస్తున్నారు అన్నట్టు స్టాండ్స్. మా ఆయనకు పని వస్తుంది కాబట్టి స్టాండ్ చేసుకుంటున్నాం. నేను ఇంతకుముందు అయితే నాకు స్టాండ్ లేవండి గార్డెన్లో. అయితే ఈ గార్డెన్లో నాకు స్టాండ్ లేకపోతే కిందన పెట్టేసుకుంటున్నాను. డబ్బాలంట, బకెట్ల మీద అందులో పెట్టేసుకుంటున్నాను అన్నట్టు. నేను ఇంకా అలా పెట్టేసుకున్నాను. అందుకోసమై స్టాండ్ చేసిపించుకుందాము. ఇండ్లు కట్టుకుంటున్నాం కదండి. అప్పటికి ముందు ఇండ్లు కట్టలేదు. ఎక్కడికక్కడ పెడుతున్నాము. చెప్పాను, నేను చాలా వీడియోలలో చెప్పాను అన్నట్టు. ఇప్పుడు ఇండ్లు కడుతున్నామండి. మొత్తానికి పైన గోడలు కూడా కట్టేసుకుంటున్నాను. ఇప్పుడు మొత్తం మంచిగా చేసుకుందాం అనేసి స్టాండ్ లాగా పెట్టేసుకుని స్టాండ్ల మీద పెట్టేసుకుందాం అనేసి డిసైడ్ అయిపోయినానండి. ఇక స్టాండ్ చేపించుకొని మొత్తము స్టాండ్ మీదనే పెట్టుకుంటానండి. ఇంకా మొక్కలు నేను చాలా అసలుకి మూడు స్టాండ్లు చేసి ఇచ్చారండి మా ఆయన. చాలా పెద్దగా ఉన్నాయి స్టాండ్స్. అవి మంచిగా ఇంకొక స్టాండ్ కావాలా, కానీ ఇప్పుడు లేదు. అది కూడా చేపిస్తాను. 4 స్టాండ్లు అయితే 4 దిక్కులు వస్తాయండి. నాకు 60 గజాలకు సరిగ్గా సరిపోతాయి. ఒక సైడ్ అయితే అలాగే ఏదైనా పెట్టుకోవచ్చు. 3 సైడ్లకు 3 ఉన్నాయి, మధ్యలో ఒకటి. 4 స్టాండ్లు అయితే సరిపోతాయి. చేసేసారు, వెల్డింగ్ చేశారు. మా బాబును వాళ్ళ డాడీ ఇద్దరు కలిసి చేశారండి. చూడండి, మా బాబు పెయింట్ వేస్తున్నాడు. పైకి తీసుకెళ్ళామండి. 2వ ఫ్లోర్లో పెడుతున్నాం. పైన 2nd ఫ్లోర్లోనే పెడుతున్నాం. లాస్ట్లో పెట్టేసుకుంటున్నాను అన్నట్టు. పెయింట్ కొడితే ఎందుకంటే కొద్దిగా జంగు రాకుండా మంచిగా ఉంటుంది కాబట్టి పెయింట్ వేసేసుకొని ఒకటేసారి పెట్టేసుకుందాం అన్నట్టు. మనం స్టాండ్లో పెట్టేసుకుంటేనే మొక్కలు చాలా బాగుంటాయి అన్నట్టు. ఎందుకంటే గేజ్ కూడా చాలా బాగుంది, మంచిగా ఉన్నాయండి. పైపులు కూడా మంచి పైపులు చూసి మనంతకు మనం చేపించుకున్నామంటే చాలా బాగుంటాయి. ఇద్దరు చూడండి, వాళ్ళ డాడీ అతను ఇద్దరు చేస్తున్నారు అన్నట్టు. ఇంకా పని చాలా ఉందండి. పైన పిట్ట కూడా లేపలేదండి మేము. ఇంకా గోడ లేపాలా, అందుకోసం మాకు అంత ఇది రావట్లేదు సరిగ్గా. ఇంకా మళ్ళీ తీయాలి. ఇక్కడి నుంచి అక్కడి నుంచి ఇక్కడ మారుస్తూనే ఉన్నామండి. మొక్కలు అయితే చాలా డిస్టర్బ్ అవుతున్నాయి మా మొక్కలు. స్టాండ్ ఇలా పెట్టేసుకొని దాని మీద ఒక చెక్క పెట్టేసుకుంటున్నాం అన్నట్టు. స్టాండ్ మీద గట్టిగా ఉంది చెక్క. పెద్ద చెట్లే కదా, ఏం కాదు. చెక్కలు పెట్టేసుకొని దాని మీద మొక్కలు పెట్టేసుకోవచ్చు. దాని మీద మొక్కలు పెట్టేసుకుంటే మంచిగా ఉంటుంది అన్నట్టు. అగోండి, మా బాబు పెడుతున్నాడు చూడండి మొక్కలు, బకెట్లు. ఇలాగ అన్ని మొక్కలన్నీ ఇలాగ స్టాండ్ల మీద పెట్టేసుకోవాలండి మనము. ప్రస్తుతానికి కింద లేకుండా మనకి స్లాబ్ పాడవకుండా ఇలాగ పెట్టేసుకొని కింద ఏమన్నా బకెట్లు నీళ్ళు కారినట్టు ఏదైనా మనం పెట్టేసుకుంటే, ఎక్కడ నీళ్ళు కారుతున్నా అక్కడ పెట్టేసుకున్నామంటే కనుక మన స్లాబ్కి కూడా ఏమవ్వదు. అయినా కూడా ఏమవ్వదండి, ఎక్కువ వేసుకోం కదా, సరిగ్గా సరిపోతుంది. అందరు చేయించుకోండి మీరు కూడా. ప్రతి ఒక్కరు మంచి స్టాండ్ చేయించుకుంటే మన గార్డెన్కి లుక్ వస్తుంది కాబట్టి, గార్డెన్ చాలా బాగుంటుంది కాబట్టి మనము స్టాండ్ చేయించుకొని స్టాండ్ల మీద పెట్టుకుంటే మంచిగా ఉంటాయండి మన మొక్కలు కూడా. ప్రతి పని వస్తుందండి. వెల్డింగ్ పని ప్రతి కూడా చేస్తారు. గేట్లు చేస్తారు, స్టాండ్ చేస్తారు, ఏది కూడా ఏం కావాలంటే కూడా చేసిస్తారు అన్నట్టు. ప్రతి ఒక్కటి పని వస్తుందండి. వెల్డింగ్ కావాలంటే, ఎవరికన్నా స్టాండ్ కావాలంటే మీరు కామెంట్ చేయొచ్చండి. మీరు ఈ నెంబర్కి, మన ఈ గార్డెన్కి కామెంట్ చేయొచ్చు. మీకు కూడా స్టాండ్ కావాలంటే ఎవరన్నా. చాలా మంచిగా ఉన్నాయండి స్టాండ్లు. చాలా ఎట్లా కావాలంటే అలా చేసిస్తారు అన్నట్టు సెట్టింగ్స్. నా గార్డెన్ ఇప్పుడు మంచిగా ఉందండి, చాలా బాగుంది. కానీ ఇంకా కొంచెం పని ఉంది కాబట్టి అలాగ వస్తుంది.
మొక్కలన్నీ ఇప్పుడు స్టాండ్ల మీద పెట్టేసాను. చూడండి ఎంత మంచిగా ఉందో. చాలా బాగుంటాయండి అలా పెట్టేసుకొని మనం మొత్తం ఇలా సదిరేసుకున్నామంటే గన. మొక్కలైతే నాకైతే గన చాలా, అసలు మా ఇంట్లో ఎక్కడికిక్కడ అక్కడ అక్కడ ఇక్కడ మారబడంలోనే నాకు